హే అన్న నమస్తే అన్న, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ టు అక్షన్ బ్లాగ్స్. చలో మనకి ఇట్లా చేసి మన సన్ రైజ్ అయితే క్వాలిఫై అయిపోయిందన్న. గుడ్ న్యూస్ మన అందరికీ. చూద్దాం రేపు ఏమైతే అనేది. కాకపోతే ఈరోజు అయితే అర్నింగ్ వెళ్ళినా, ఫ్రైడే కదా, అర్నింగ్ వెళ్తే మార్నింగ్ కూడా ఆఫ్టర్నూన్ వద్దాం అనుకున్నా కానీ రాలేను. ఎందుకంటే మళ్ళీ వచ్చి పోయి మళ్ళీ 10 కిలోమీటర్ వేస్ట్ ఎందుకని చెప్పి అట్లనే ఉండిపోయినా. కాకపోతే అర్నింగ్ మాత్రం అంతంత మాత్రం అయిందన్న. అంతంత మాత్రం అంటే 2000+ అయింది. కాకపోతే చెప్తున్నాం కదా, మా నియర్ బై ఎక్కడి నుంచైనా హైటెక్ సిటీ నుంచి ఎంటీ వచ్చినాను. హైటెక్ సిటీ నుంచి నేను ఇంటికి ఎంటీ వచ్చిన. అట్లుంది. బుకింగ్స్ వస్తలేవన్నా అసలు. బుకింగ్ అసలు ఇంటి లొకేషన్ పెడితేలే దగ్గర 1.5 hour ఆగిన. బుకింగ్ రావట్లేదు. వచ్చింది ఎక్కడిది, మన ధూల్పేట ఇక్కడ వచ్చింది అన్న. ధూల్పేట మేబీ ఎక్కడ వచ్చింది. అక్కడ పోయేకన్నా ఎందుకు తలనొప్పి అనేది తీసుకోలేదు. దాని తర్వాత వస్తే నిజంగా చెప్పానా, ఆ లొకేషన్ వస్తలేదు. ఎంతసేపు పెట్టినా ఇట్లా చేసి మెల్ల ఇందాక వచ్చిన మన నానక్రామ్ సర్కిల్, పెద్ద సర్కిల్ ఉన్న అందాక వచ్చిన. ఇక వచ్చేటట్లేదని చెప్పి కమ్మున ఆఫ్ చేసి డైరెక్ట్ ఒక ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. అది ఉంది చూడండి. ఆల్టో కార్కి మినీ కార్కి డిఫరెంట్ అయింది చెప్తాను. ఎయిర్పోర్ట్ బుకింగ్ వచ్చింది. టీ యాప్ దగ్గర పికప్ ఉండే. లొకేషన్ పోయినా 3 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ దూరం పోతే లొకేషన్ పోయిన తర్వాత మనోడు ఫోన్ చేస్తే కట్ చేస్తుండు. అర్థం కాలేదు ఎందుకు కట్ చేసినా అని చెప్పి. మళ్ళీ ఫోన్ చేసినా మళ్ళీ కట్ చేసిన. మళ్ళీ అట్లనే 2 సార్లు కౌంట్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి అంటాడు, అరే లేదు బై మిస్టేక్కి, అంటే తమిళ అయినా బై మిస్టేక్కి తగిలింది అంటే ఆయనకి. అంటే నా ఆల్టో కార్ కాబట్టి బై మిస్టేక్ తగిలింది. అదే సిడాన్ కార్ ఉంటే ఆయన వచ్చేటోడు. అదే నా పరిశానే. కరెక్ట్ టైంలో నాకు నైట్ టైంలో దీనిపైన నమ్మకం ఉండేది, మనం తీయలేం, వేస్ట్ అయిపోతుంది ఆల్టో కార్లో. పరిశాన్ పొద్దున పూట వేసుకోవాలి కానీ రాత్రి పూట వేయడం వేస్ట్ ఆల్టో కార్లో పరిస్థితి. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఫస్ట్ బుకింగ్ అయితే నాకు శ్రీరామ్నగర్ నుంచి దొరికిన. ఇక్కడికి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ దింపిన. 23 కిలోమీటర్స్ ఉండే. అది చెప్తున్నా మాకు ఇంతే దొరుకుతుంది. 23 కిలోమీటర్స్ 324 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 257 రూపీస్ అన్న. ఆ నుంచి ఈజూగూడ నుంచి మళ్ళీ గచ్చిబౌలి 13.3 కిలోమీటర్స్ ఓలాల కిలోమీటర్స్ 333 టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 280 రూపీస్. మళ్ళీ ఈ నుంచి ఊబర్ కొట్టినాయి. ఆ నుంచి బుకింగ్ ఎందుకో ఓలాలో సర్చ్ బుకింగ్ రావట్లేదు అన్న ఇంతకుముందు లేక. కాకపోతే ఇన్సెంటివ్ ఇచ్చింది కదా, అదొక దాని దగ్గర వెళ్ళాను. కానీ ఇన్సెంటివ్ వెనకలైతే ఉరకలేదు. తక్కువలో కొట్టి నాకు వేస్ట్ అని చెప్పి దాని వెనకైతే పోలేదు. నీకు ఊబర్లో మాత్రం కంప్లీట్ చేసాను. మనం ఇక్కడ దాని తర్వాత ఖాజాగూడ టు మనకు వచ్చింది హిమాయత్ నగర్ 20 కిలోమీటర్స్ 446 మినిట్స్ పట్టింది. 540 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 371 రూపీస్ పర్ కిలోమీటర్. 20 రూపీస్ అనుకోండి, నియర్ బై 18 రూపీస్ అట్లా అనుకోండి. ఓకేనా, ఇట్లా ఇచ్చినా పర్వాలేదు అన్న, తీసుకోవచ్చు ఊబర్లో. మన అంతా హయత్ నగర్ టు నాగోల్ 10.9 కిలోమీటర్స్ 28 మినిట్స్ పట్టింది. 237 టోటల్ అర్నింగ్. నా అర్నింగ్ వచ్చి 220 రూపీస్ పర్ కిలోమీటర్, 20 రూపీస్. ఓకేనా, మళ్ళీ దాని తర్వాత ఇక్కడ ఏదో జయపూరి కాలనీ అనుకుంటా టు బేగంపేట్ 17.7 కిలోమీటర్స్ 42 మినిట్స్ పట్టింది. 395 రూపీస్ టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చి 308 రూపీస్ పర్ కిలోమీటర్, 21-22. ఓకేనా, మన అంతా బోరాబండ టు ఇది కృష్ణానగర్ 9.4 కిలోమీటర్స్ 35 మినిట్స్ పట్టింది. 300 టోటల్ అర్నింగ్ అయితే. నా అర్నింగ్ వచ్చేసి 255 రూపీస్. ఓకేనా, పర్ కిలోమీటర్ 15 రూపీస్. ఎంత 15 కదా, దగ్గర 21-22 పడ్డది. ఓకేనా, మన బంజారాస్ టు కుక్కట్పల్లి ఇది అన్నీ లైన్గా అయిపోయిందా, ఇక్కడెక్కడ లొకేషన్ పెట్టలేదు. 10.7 కిలోమీటర్స్ 30 మినిట్స్ పట్టింది. 218 రూపీస్ టోటల్ అర్నింగ్ పర్ కిలోమీటర్, 20 రూపీస్ అనుకోండి. దాని నుంచి ఒకటి వచ్చి నాకు బేగంపేట కుక్కట్పల్లి దాంట్లో ర్యాపిడో వచ్చింది, చెప్పడం మర్చిపోయినా. 12.2 కిలోమీటర్స్ 45 మినిట్స్ పట్టింది. 360 రూపీస్ వచ్చింది. ఇది బాగా వచ్చింది. ఇది పికప్ చేసుకుని కానీ బుకింగ్స్ అంత వస్తలేవు. ర్యాపిడో వచ్చేది లేటు, పికప్ అయిపోతున్నాయి. వచ్చేది లేటు ఉంది, పికప్ అయిపోతుంది. అది సంగతి అయితే. కాకపోతే ఇలా దమా ఖరాబ్ అవుతుందన్నా ఈ రేట్ల నుంచి. కాకపోతే ఊబర్ బాగుంది. దానికి ఇంకా నాకు ఇన్సెంటివ్ వచ్చింది 150 రూపాయలు ప్లస్ 30 రూపీస్ ఏదో మన బూస్ట్ అన్నది కదా, దానికి 180 రూపీస్ బూస్ట్ మనకు వచ్చింది. ఇది ఇలా అర్నింగ్ అయితే. కాకపోతే కిలోమీటర్స్ వచ్చేసి దగ్గర 161 అంతే తిరిగినా, అంత తిరగలేదు. పర్టికులర్ తిరగలేదు, 160 అనుకోండి. పెట్రోల్ ఇక మనకి ఓలాలో 560 కాదు, ర్యాపిడోలో 360, ఊబర్లో 1524 రూపీస్, ఓలాలో 582. టోటల్ అర్నింగ్ వచ్చేసి 240
2446 66 రూపీస్ మైనస్ ఇక సగం పోయినా సగం పెట్రోల్ అనుకున్నాను అంతే. పెట్రోల్ బండి కాబట్టి ఇది 13 వల్ల అర్నింగ్ అయింది ఈరోజు. కాకపోతే మైనస్ పాయింట్ ఎక్కడ ఏంటంటే బంజారాల్స్ పోయి అక్కడ గచ్చిబౌలి పోయి అయిపోయినా అక్కడ 1.5 గంట అయిపోయినా. అందుకే నేను ఈ మధ్య గచ్చిబౌలి తీసుకోవట్లేదు. గచ్చిబౌలి తీసుకుంటే అన్నీ బుక్ అయిపోతున్నాం మనం. సికింద్రాబాద్ అట్ట అంటే ఓకే, కానీ గచ్చిబౌలి తీసుకొని అటకాంచిపోతున్నాడు. గచ్చిబౌలి తీసుకోవడం వేస్ట్ అనిపిస్తుంది. ఆ ట్రాఫిక్లో మళ్ళీ వచ్చేది పోయేది ఏం గ్యారెంటీ ఉండదు. చూసాం అయిపోతే శనివారం అయిపోయి ఎట్లా హాలిడే అక్కడ. ఎల్లుండి ఏమైతే ఒక కథ చూసాం. సరేనా? నా వీడియో వస్తే ఇంకా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు టోటల్ అనేది పెడతా. 2466 రూపీస్ అయింది. ఇంకా 100 రూపాయలు ఖర్చు పోయినా 2400 అట్లా 60 రూపాయలు అట్లా. ఓకేనా? ఇంకా మీరు ఒకసారి ఇన్సెంటివ్ వస్తున్నాయా లేదా చెప్పండి. గూగుల్లో అయితే ఇన్సెంటివ్ అయితే ఇస్తున్నాడు, మళ్ళీ ఓలాలో అయితే ఇస్తున్నాడు, కానీ రేట్లు కూడా అట్లా దళిద్రంగా ఇస్తున్నాడు. అప్పట్లోకైతే సర్చ్ బుకింగ్లో ఎక్కువ రావట్లేదు, మామూలుగా వస్తున్నాయి. ఎందుకంటే ఇన్సెంటివ్ ఇస్తుంది కాబట్టి. అది ఇన్సెంటివ్ ఇవ్వకపోతే సర్చ్ బుకింగ్ వస్తున్నాయి మనకు. ఇన్సెంటివ్ ఇస్తలేదు కాబట్టి సర్చ్ బుకింగ్ రావట్లేదు. ఓకేనా? ఇది కాకపోతే జాగ్రత్త ఉన్నాను. మీ అందరికీ ఎందుకో ఏమో వీడియో మంచిగా అనిపిస్తుంది, చూద్దాం. ఇప్పుడు వాళ్ళకి ఎందుకంటే కంటిన్యూ అయితే వీడియోస్ అయితే రాలేబెట్టాను. వస్తాయి అయితే త్వరలో మీకు కంటిన్యూ వీడియోస్ ఇంకా వెరైటీగా వస్తాయి. సరేనా? బాయ్.